పేరుకాంక్ష కొందరికి ఎలా ఉంటుందంటే, నేను ఇది చేస్తున్నాను, నాకు పేరు రావాలి, నేను అది చేస్తున్నాను, నాకు పేరు రావాలి, నన్ను గుర్తించాలి అని చెప్పేసి తాపత్రయం ఉంటుంది. అది కరెక్ట్ కాదు. మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ వెళ్తే అదే మనకు ఖ్యాతిని తెచ్చిపెడుతుంది. ఏ విధంగా అంటే కర్ణునికి కూడా అంతే పేరు కాంక్ష కర్ణుడికి. అందుకనే దానం చేస్తూ ఉంటాడు. ఏవి చేసినా కానీ తనకు పేరు రావాలనేటువంటిది కర్ణునికి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాని ద్వారా తను ఏం చేస్తాడు, దానివల్ల ఆయన ఎన్నో శాపాలను తీసుకోవాల్సి వస్తుంది. చివరికి కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయేటప్పుడు కూడా కృష్ణుని అడుగుతాడు, నేను ఇంత చేశాను త్యాగము, ఇన్ని దానాలు చేశాను, మరి ఈ విధంగా నేను కురుక్షేత్ర యుద్ధంలో చనిపోతున్నాను, నా పేరును గుర్తిస్తారా, ఎవరైనా నన్ను జ్ఞాపకం పెట్టుకుంటారంటే కృష్ణుడు అప్పుడు చెప్తాడు, నువ్వు చేసిన ఈ త్యాగానికి గుర్తింపు శాశ్వతంగా ఉంటుంది అని చెప్తాడు. అందుకని మన ధర్మం మనం నిర్వర్తిస్తే మనకు రావాల్సినటువంటి పేరు వస్తుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ బాక్స్లో చెప్పండి.